తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. Hi, this is Gayatri. Welcome to Cinema 2.0. No more doubts. ఇక ఫిక్స్ అయిపోండి అన్నట్లుగా ఉంది స్టార్ హీరోయిన్ సమంత తీరు. శామ్ రిలేషన్షిప్ కి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో అఫీషియల్ గా స్పందించకపోయినా రూమర్స్ కి మరింత ఫ్యూయల్ యాడ్ చేసే హింట్స్ ఇస్తూ వస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి అలాంటి హింటే ఇచ్చారు ఈ భామ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిన సమంత ఈ మధ్య కాలంలో కాస్త తడబడ్డారు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడ్డ శామ్ సిల్వర్ స్క్రీన్కు బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్లో వెబ్ సిరీస్లలో కనిపించిన వెండితెర మీద సమంతను మిస్ అయ్యారు ఫ్యాన్స్. అదే సమయంలో రిలేషన్షిప్ వార్తలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి శామ్ రిలేషన్షిప్ న్యూస్ హెడ్లైన్స్లో ఫ్లాష్ అవుతోంది. సమంత సొంత కంపెనీ సీక్రెట్ ఆల్కెమిస్ట్ ఈవెంట్లో రాజ్తో కలిసి కనిపించారు శామ్. అంతేకాదు స్వయంగా సమంత షేర్ చేసిన ఫొటోస్లో రాజ్ను హగ్ చేసుకున్న పిక్ కూడా ఉండడంతో డేటింగ్ న్యూస్ మరింత ట్రెండ్ అవుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో తొలిసారి శామ్ రాజ్ కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత సిటాడెల్ కోసం మరోసారి రాజ్ కెప్టెన్సీలో పనిచేశారు. ఈ 2 ప్రాజెక్ట్స్తో వీరిద్దరి బంధం బలపడిందన్నది ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఆ బంధం ప్రేమగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా జరిగిన సమంత సినిమా ఓపెనింగ్ కూడా ఈ న్యూస్ కు మరింత బలాన్నిచ్చింది. లాంచింగ్ వీడియోలో సమంత రాజ్ కలిసి పూజ చేయడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఆల్రెడీ ఇద్దరి మధ్య సంథింగ్ అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇద్దరూ కలిసి పూజలో కూర్చోవడంతో అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చేసినట్టేనా అంటున్నారు నెటిజన్స్. మరి ఇప్పటికైనా శామ్ రాజ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడిపోయిన కమల్ హాసన్ తర్వాత చేయాల్సిన సినిమాల విషయంలో బ్రేక్ తీసుకున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా లాంచ్ అయిన సినిమాని కూడా స్టార్ట్ చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు. ఫైనల్ గా అప్కమింగ్ మూవీస్ విషయంలో ఓ డెసిషన్ తీసుకున్నారు లోకనాయకుడు. బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. విక్రమ్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కమల్ హాసన్ మళ్లీ తడబడ్డారు. వరుసగా ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆలోచనలో పడ్డారు. అందుకే షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్లీ కొత్తగా కెమెరా ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. థగ్ లైఫ్ సెట్స్ మీదుండగానే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివు దర్శకత్వంలో KH-237 అనే వర్కింగ్ టైటిల్తో సినిమాను స్టార్ట్ చేశారు కమల్. కానీ వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇమ్మీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేయకుండా కాస్త బ్రేక్ తీసుకున్నారు. KH-237 యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు కమల్. అదే సమయంలో సినిమా మేకింగ్ లో AI టెక్నాలజీ వినియోగంపై ఒక స్పెషల్ కోర్స్ చేశారు. ఈ పనులన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు లోకనాయకుడు. కమల్ బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. గతంలో ప్రకటించిన KH-237 అనే వర్కింగ్ టైటిల్ కు బదులుగా KHAA అనే పేరుతో సినిమాను ప్రారంభిస్తున్నారు. హంట్ మోడ్ ఆన్ అంటూ కొత్త సినిమాను పట్టాలెక్కించారు కమల్. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. ఇన్నాళ్లు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఆ రూల్ని బ్రేక్ చేసి పాన్ ఇండియా ట్రెండ్లో నిలబెట్టారు మోహన్ లాల్. అయితే ఈ జర్నీలో మరో భారీ రికార్డ్ మీద కన్నేసిన లాలెట్టన్ని ఆ రికార్డ్ ఊరిస్తూ వస్తోంది. మాలీవుడ్ సినిమా రేంజ్ ను ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. మలయాళ సినిమాకు తొలి 50 కోట్ల సినిమా అందించిన ఘనత మోహన్ లాల్దే. దృశ్యం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ఆ సినిమాతో కేరళ ఇండస్ట్రీకి 50 కోట్ల మార్కును పరిచయం చేశారు. ఆ తర్వాత పులిమురుగన్తో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ హీరోగా మరో రికార్డ్ సాధించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులిమురుగన్ మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. L2 ఎంపురాన్ సినిమాతో మాలీవుడ్ కు 300 కోట్ల మార్కును కూడా పరిచయం చేశారు లాలెటన్. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఎంపురాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మాలీవుడ్ రేంజ్ ను మరింత పెంచారు లాల్ సాబ్. ఇప్పుడు మాలీవుడ్ మూవీని 500 కోట్లలో నిలబెట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక తుడరం, హృదయపూర్వం సినిమాల సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ వృషభతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ అంచనాలున్న వృషభ వరుస వాయిదాలతో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తోంది. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో నవంబర్ 6కు వాయిదా పడింది. ఆ డేట్ కు కూడా ఫస్ట్ కాపీ రెడీ కాకపోవడంతో మళ్లీ డిసెంబర్ 25కు వాయిదా వేశారు మేకర్స్. మరి ఆ డేట్ కైనా వృషభ ఆడియన్స్ ముందుకు వస్తుందేమో చూడాలి. కెరియర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన కృతి శెట్టి తర్వాత తడబడ్డారు.
తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో ఈ బ్యూటీ కెరియర్ కష్టాల్లో పడింది. దీంతో అప్కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరియర్ ను కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళ సినిమా ఏఆర్ఎం తప్ప కృతికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. తమిళ్లో 3 సినిమాలతో బిజీగా ఉన్న కృతి ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. రవిమోహన్ కు జంటగా నటించిన జీని చాలా రోజులుగా వాయిదా పడుతోంది. కార్తీతో కలిసి నటించిన వాథియర్ ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది. దీపావళికి రావాల్సిన ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా డిలే అయింది. ఇన్నాళ్లు డైలమాలో ఉన్న ఈ సినిమాల విషయంలో క్లారిటీ వచ్చింది. ఒక్కొక్కటిగా కృతి నటించిన సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాలు కెరియర్ ను గాడిలో పెడతాయన్న నమ్మకంతో ఉన్నారు ఈ క్యూటీ బ్యూటీ. వాథియర్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాంటసీ మూవీ జీనీని కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో కోలీవుడ్ లో అయినా హిట్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎదురు చూస్తున్నారు ఈ బ్యూటీ. టాక్సిక్ సినిమా విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్నా ఒక్క టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అవుట్పుట్ విషయంలో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ డౌట్స్ కి చెక్ పెట్టారు హీరోయిన్ రుక్మిణి వసంత్. రాకీ బాయ్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చే అప్డేట్ ఇచ్చారు. యష్ కేజీఎఫ్ రిలీజ్ కు ముందు వరకు ఈ పేరు కన్నడ నాట మాత్రమే తెలుసు. అక్కడ కూడా టాప్ స్టార్ అన్న పేరేం లేదు. కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. శాండిల్వుడ్ లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు రాకీ భాయ్. కేజీఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యష్ కేజీఎఫ్ 2తో పాన్ ఇండియా రేంజ్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఇమేజ్ ను క్యారీ చేస్తూ మరో మూవీని పట్టాలెక్కించడానికి చాలా టైం తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాను స్టార్ట్ చేసిన రాకీ భాయ్ ఈ సినిమా మేకింగ్ కూడా అంతే టైం తీసుకుంటున్నారు. ప్రెజెంట్ టాక్సిక్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది. అయినా కాంటెంట్ విషయంలో ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చే అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. అందుకే ఆ లోటు తీర్చారు హీరోయిన్ రుక్మిణి వసంత్. సినిమా అవుట్పుట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. ఇప్పటివరకు వెండి తెర మీద చూడని అద్భుతమైన కథతో టాక్సిక్ తెరకెక్కుతోందన్నారు. ఇండియన్ ఆడియన్స్ ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని ఒక అద్భుతాన్ని గీతూ మోహన్ దాస్ చూపించబోతున్నారు అంటూ అంచనాలు పెంచేశారు. ఈ అప్డేట్తో యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.